ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న మెడిసిన్ విక్రయాల నిరసనగా ఈ నెల 20న ఒకరోజు బంద్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ గుప్తా, గౌరవ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్ లేకుండా డిస్కౌంట్ పేరుతో కొన్ని కంపెనీలు మందులు విక్రయిస్తూ ప్రజా ఆరోగ్యంతో చెలగాటమారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నార్కోటిక్, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అందుబాటులో ఉండడం వల్ల యువత మత్తుకు బానిస అవుతున్నారని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల పక్షాన మా జీవితాల కోసం మేము ఇచ్చిన మే 20 నాడు ఆల్ ఇండియా లెవెల్లో బంద్ పిలుపుకు ప్రధానమైన కారణాలు ఇది. ఆన్లైన్లో మందులు విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కార్పొరేట్ శక్తులు ఆన్లైన్లో మందులు, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ, ఈ యాంటీబయాటిక్స్ కానీ రూల్స్కి అగెనెస్ట్గా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏఐ జనరేటర్ ప్రిస్క్రిప్షన్లతోటి, విపరీతమైన కాంపిటీషన్ తోటి, అధిక డిస్కౌంట్లతోటి మందులు సరఫరా చేస్తున్నారు. చట్టానికి లోబడి పనిచేస్తున్నటువంటి దేశంలో 12 లక్షల పైచిలుకున్న మెడికల్ షాపులను, దీంట్లో యావరేజ్ ఒక్కొక్క షాప్లో 5 లెక్కేసుకున్న 1 కోటి కుటుంబాలు ఆధారపడ్డటువంటి ఈ మెడికల్ షాప్ల ఉన్నతిని కోల్పోయే పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే మాకు చట్ట ప్రకారము